వేదిక గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తారం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంతవర్యులు, ఓంకార మహాశక్తి పీఠ అధిపతి, కీర్తిముఖుని చిత్రపట సృష్టికర్త, దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస గారికి సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే ఈ రోజు కార్యక్రమంలో కూడా మరిన్ని వివరాలు చెప్పబోతున్నారు కనుక పెన్ను పేపర్ తో సిద్ధంగా ఉండండి. నమస్కారం సిద్ధాంతి గారు, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. సిద్ధాంతి గారు, మరి పరిహార పరంపరలో భాగంగా నిన్నటి కార్యక్రమంలో రాజ్యోగ పట్టిక గురించి మీరు కొన్ని వివరాలు చెప్పారు. కానీ ఈ రాజ్యోగ పట్టిక మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్తారా? నిన్నటి రోజునే రాజయోగ పట్టిక అనేటువంటి కొత్త టాపిక్ ని మనం తెర మీదకి తీసుకొచ్చాం. అయితే ఈ తెర మీదకి తీసుకొచ్చినటువంటి కొత్త టాపిక్ వలన వేలాది పరిహారాల పరంపర ప్రారంభమైనది. ఈ పట్టిక చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ పట్టికలో ఉన్న వివరాలను చెప్తున్న వివరాలని ఒక్కొక్క పట్టికలో ఆ పట్టికలో ఉన్న ఒక్కొక్క గడికి సంబంధించిన పాఠాన్ని తెలియజేస్తూ ఉంటా కనుక ఆ పాఠాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఆ పాఠంలో కొన్ని లలితా సహస్రనామాలు లేక శ్లోకాలు, సంఖ్యలు, అలాగే కొన్ని నక్షత్రాలు, కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని పరిహారాలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కనుక మనం ఆ 9x9గా ఉండేటువంటి 81 గడులలో ఏదో ఒక గడి మనం తీసుకుంటాం ప్రతిరోజు. ఏదైతే ఒక 2-3 గడులు తీసుకుంటాం. ఆ గడి సంఖ్య, ఆ సంఖ్య వివరం తీసుకుంటూనండి. ఇక పరిహారం మీ అంతటి మీరే తెలుసుకోవచ్చు. మొదటి కొంత సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? దూరంగా వచ్చి మాత్రమే మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తారండి? నేను పక్కన మేడం, హైదరాబాద్ లో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4 తారీఖు చెప్పండి. 1వ నెల 1971. ఓకే, సమయం? సోమవారం 3:33 మేడం. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం 3:33 మేడం, సోమవారం. సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏదో మేడం, నాకు ఎక్కడ వెళ్ళినా నాకు అన్ని ఆపోజిట్ మేడం. ఒక్కటి కూడా ఇంట్లో ఉన్న పిల్లలతో అయినా సరే, ఎక్కడైనా సరే ఏది ఫ్లేవర్ లేదు నాకు. ఏదైతే ఆర్థికంగా చాలా కుదిరిపోయింది. అంటే ఇంట్లో వ్యక్తులు, బయట వ్యక్తుల వల్లేనా పనుల విషయంలో ఆపోజిట్ గా జరుగుతున్నాయా మీకు? మేడం పనులు కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయా, లేదంటే ఓన్లీ అవును మేడం, ఇప్పుడు కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి మేడం. నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా డబ్బులు మనకు రిటర్న్ రావడం వ్యతిరేకంగా ఎదుర్కొంటున్నారు. ఓకే, మీరు ఏమాత్రం బాధపడకండి, సిద్ధాంతి గారితో మాట్లాడండి, చెప్తారండి విషయాలు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు మాట అన్ని ఆపోజిట్ గా జరుగుతున్నాయని. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు తిరుపతి పోవాలనుకున్నారు అనుకోండి, తిరుపతి పోవాలనుకున్నప్పుడు, పోవాలని సిద్ధమైనప్పుడు ఆపోజిట్ గా అంటే పోకుండా ఏదో అవాంతరం వచ్చి రిజర్వేషన్ దొరకపోవడం, రిజర్వేషన్ క్యాన్సిల్ కావటం అని. అలా తిరుపతి నేను వెళ్ళను అని అనుకున్నారు అనుకోండి, అప్పుడైనా వెళ్తారా? ఆలోచించాలి. మరి ఇది కొంతమందికి ప్రత్యేకంగా కొన్ని గ్రహస్థితులు అన్నీ అనుకున్న దానికి వ్యతిరేకంగా. అయితే అనుకున్న దానికి వ్యతిరేకంగా అంటే ఎప్పుడు అనుకున్నది ఏంటి? లాభాపేక్షగా అనుకుంటూ ఉంటారు, కానీ అది లాభాపేక్ష కాకుండా నష్టపూరితంగా ఉంటుంది. అంటే నష్టపూరితంగా అనుకుంటే అవుతుంది అంటే కానే కాదు. ఎందువల్ల? పాజిటివ్ మేనర్ లోనే ఎప్పుడు కూడా ప్రతిఫలాపేక్ష అనేటువంటిది మనకు ఉండాలి కనుక దానికి ఆ విధంగా ఆలోచిస్తేనే పడుతుంటుంది. ఆపోజిట్ ఈరోజు ఇంకొక పుణ్యంగా ఒక సెట్టింగ్ నేర్పించారు, మీరు ఇప్పుడు ఆపోజిట్ నేర్పించారు. ఈ ఆపోజిట్ తో ఈరోజు ఆపోజిట్ ఎవరు ఉంటుందో, సాధారణ సంవత్సరంలో మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుష్యమాసంలో జన్మించిన రేవతి నక్షత్ర మీన రాశిలో జన్మించిన జాతులు. ఇక ఆపోజిట్ అంటూ ఉంటుందండి. అంతా ముందు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళేటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయి. ఈ రాజయోగ పట్టికలో ప్రత్యేకంగా వచ్చే సోమవారం నాడు ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. అనుకున్నదొకటి, అయ్యేదొకటి, అయ్యేదొకటి, అనుకున్నదొకటి, అనుకున్నది అయ్యేది. ఇదేమిటి, అదేమిటి, ఈ రెండింటిదేమిటి అనేది వచ్చి సోమవారం నాటి గ్రహబలం కార్యక్రమంలో రెడీ అయిపోయినాను ఇప్పుడే. కనుక మీరు వచ్చే సోమవారం గ్రహబలం కార్యక్రమం చూడండి. అనుకున్నదొకటి, అయ్యేదొకటి సినిమా పాట కూడా ఉన్నట్టు గుర్తు.
కనుక మీరు ఏమనుకుంటారు ఏదవుతుంది అనుకున్నదే కావాలి, అనుకున్నది ఒకటి అయ్యేది కూడా అదే. కనుక దీని గురించినటువంటి రాజు యొక్క పట్టికలో ప్రశ్న నెంబర్ తో రాబోతుంది. మీరు జాగ్రత్తగా గమనించి ఆ పరిహారం ఆ నక్షత్రాల ప్రకారం ఆ శ్లోకాల ప్రకారంగా పనులకి ఎంటకండి, ఇంకా ఆపోజిట్ అనేది ఉండదు. మరొక కొంత సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నేను మంచిది రావాలండి. ఎక్కడి నుంచి? ఉద్యోగంలో ఉద్యోగులు అయితేనే తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఎంతమంది కొంచెం స్పష్టంగా చెప్పండి సమస్య మరొకసారి గట్టిగా. ఉద్యోగంలో 10 రోజులు ఉన్నాయండి. ఓకే, తర్వాత ఇల్లు కట్టుకున్నామంటే సమస్య ఎప్పుడు వెంటనే పోతుంది. చెప్తారు శ్రద్ధగా వినండి. ఓకే ఓకే, అంటే మీకు ఒడిదుడుకు ఉన్నాయి, ఇల్లు కట్టుకున్నామంటే ఆగిపోతుంది అంటే ఇది కూడా రకంగా ఆపోజిటే. అయితే సగం ఆపోజిటే ఏంటండి 20 మే 1961 ప్లవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో జన్మించిన ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఉప్పును కొంతమంది ఎక్కువ వాడుతుంటారు, ఉప్పును కొంతమంది తక్కువగా వాడుతుంటారు. అయ్యా మీరు మాత్రం ఎక్కువగా వాడకండి, మోతాదు కంటే కూడా తగ్గించకండి, సరి మోతాదులనే వాడుతుండండి. ముఖ్యంగా ఏ రోజు వాడినా ఏ రోజు వాడకపోయినా ఇప్పుడు చెప్పేటువంటి మీకు మాత్రమే పరిమితమైనటువంటి పరిహారాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి వారం కూడా బుధవారం వస్తుంటుంది. ప్రతి వారంలో బుధవారం ఆది సోమ మంగళ బుధ. బుధవారం రోజున ఉప్పుని సరైన మోతాదులంటే సేకరించండి. కొంతమంది ఆవకాయలు నిమ్మకాయలు వేసుకుంటారు, దాంట్లో ఒకసారి ఉప్పు పేరుకొని ఉంటుంది, పేరుకున్నా కూడా వేసేసుకుని తినేస్తుంటారు. ఉప్పు పారేయటం కొంతమంది బుద్ధి పుట్టదు. కనుక వడ్డించినటువంటి విస్తర్లో ఉప్పును పారేస్తే అదేదో దోషమని కొంతమంది అంటారు. కనుక ఆ వడ్డించినటువంటి విస్తర్లో ఉప్పును కూడా లాగేస్తారు. దానివల్ల నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అని పక్కన పెట్టి, కనుక మీకు చెందినటువంటి పరిహారం ఒకే ఒకటి ఏంటంటే ప్రతి బుధవారం ఉప్పు సరైన మోతాదులోనే వస్తే ఆపోజిట్ అనేటువంటిది కొంత తగ్గుతుంది. ఇల్లు కట్టుకోవాలనుకున్న కోరికలకు సంబంధించినటువంటి యొక్క పరిహార పట్టికల నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ప్రకారం ఫాలో అవ్వచ్చు. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే, మీ పేరు? నా పేరు భానుమతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/87. సమయం రాత్రి 1 o'clock. తెల్లవారితే 15 అండి. 15. మకర నక్షత్రం 1 o'clock. ఓకే, అవన్నీ సిద్ధాంతి గారు చెప్తారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మా పాపది మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో కనుక్కున్నాం. ఈ డేట్ అవుట్ మీ అమ్మాయిదా అండి? అవునండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా, క్షైనామ సంవత్సరంలో మాఘమాసంలో జన్మించినటువంటి మఖ నక్షత్ర సింహరాశిలో జన్మించిన జాతకాలు కుజరాశుల కలయిక వలన ఒక్కొక్కసారి అది ఎందుకో అట్లా 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 వద్దామా వద్దా అనేటువంటి ఊగిసాటితో డోలాయమైనటువంటి స్థితిలో ఉంటుంది పరిస్థితి. ఒక గురురాహుల యొక్క కలయిక మాత్రమే కాదు, మరి కొన్ని చిన్నపాటి కూడా ఉన్నాయి. కనుక దీనికి సంబంధించినటువంటి ఒక పరిహారాన్ని తెలియజేస్తాడమ్మా. ప్రతి మంగళవారం కూడా సహజంగా రాహుకాలం అంటూ వస్తుంది. ఇప్పుడు రాహుకాలం సంబంధించిన పరిహారం నేను చెప్పటల్లా. ప్రతి మంగళవారం కూడా తెలుపు రంగు బట్టలు ధరించమని సలహా చెప్పండి. మిల్క్ వైట్. ఉదయం రాత్రి అంటే పగలు మాత్రమే ధరిస్తుండండి. ఆ విధంగా కొన్ని మంగళవారాలు ప్రారంభం చేయండి, ఆచరించండి. అతను అనుకూల తప్పకుండా వస్తాయి, దిక్కు చెందాల్సిన అవసరం. సిద్ధాంతి గారు, కాలర్స్ వివిధ రకాల సమస్యలు మీకు చెప్తున్నారు. మీ పరిహార మార్గాలు త్వరలో చెప్తానని, అలాగే ఒక్కొక్క పరిహారం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కొంతమంది కాల్ చేసి పరిహారాలన్నీ ఒకే రోజు చెప్పేయండి, వెంటనే చెప్పేయండి అని ఇబ్బంది పెడుతున్నారు. ఒకే రోజు చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి సమయం ఉంది కాబట్టి మీ మాటగా చెప్తారా? ఓకే, పరిహారాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్క రోజులో చెప్పాలంటే అయ్యేటువంటి పరిహారం కాదు. ఉదాహరణకి ఈ రోజు ఏదో ఒక పరిహారాన్ని మొదలు పెట్టాలా, ఏదో ఒక సమస్య నుంచి మొదలు పెట్టాలా. ఆ సమస్య నుంచి మొదలు పెట్టాలంటే ఆ సమస్య నుంచి ఉపోద్ఘాతం అంటూ తెలియజేయాలా. ఆ ఉపోద్ఘాతం అంతా మీరు రాసుకోవాలా. రాసుకున్న తర్వాత అది ఏ నక్షత్రాలు ఏ తిథులు రాసుకోవాలా, అది ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలా, ఆ పరిహారాలకు నోట్ డౌన్ చేసుకోవాలా. మరి
అని చెప్పాలంటే తడిసి మోపడిపోతుంది అనమాట. అంటే అది కొంత సమయం కూడా కాదు. కనుక పరిహారాల పరంపర ఒక రోజులు అయ్యేది కాదు. కనుక మీకు అనువైనటువంటి సమస్యలు, అనువైన సమస్యలు ఉంటాయి, అనువు కాని సమస్యలు ఉంటాయి. సమస్య ఏదైనప్పటికీ కూడా పరిహారాల పరంపర చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి అరటి పండ్లు గురించి నోట్లో పెట్టినా కూడా తినలేరు. కానీ ఈ పరిహారాల పట్టిక గురించి రెండవసారి రిపీట్ చేయడం జరగదు. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాగా అర్థమయ్యే రీతిలోనే నేను తెలియజేస్తాను. ఉదాహరణకు ఒక డౌట్ వేశారు. ప్రతి భక్తి జీవికల్లా పెద్ద కారులో వచ్చారు. చిన్న కారు కూడా కాదు, దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుంది ఆ కారు. ఆ కారులో వచ్చారు. దేనికో తెలుసా? అయ్యా గోధుమలు, కందులు, చింతపండు రసంలో పెట్టి 400 ఉప్పు వేయాలని. మరి ఏం చెప్తారా? మరి ఉప్పు తరం మనం చెప్పరా? మేము మర్చిపోయినామని అందులో చెప్పేశాడు. కనుక ఇక్కడ ఏదైతే చెప్తామో అదే పాటించండి. అందుకోసం సమయం వృధా చేసుకుని భక్తి టీవీ దగ్గర పెద్ద కారులో, చిన్న కారులో, సన్న కారులో రావడానికి ప్రయత్నించండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీరు పేరు చెప్పండి. నారాయణ అండి. మరొకసారి చెప్పండి. నారాయణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోదావరి చూపించండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/3/63 అండి. మరొకసారి చెప్పండి. 17/3/1963. ఓకే అండి. ఎందుకంటే డల్గా మాట్లాడుతున్నారు? లైన్ దొరికింది కదా, యాక్టివ్గా మాట్లాడుతున్నారు. చిన్నగా మాట్లాడుతున్నాను. ఓకే, మీరు కొంచెం హుషారుగా మాట్లాడితే సిద్ధాంత్ గారు మరింత ఈజీగా చెప్తారు మీకు పరిష్కారం. ఓకే, సమయం చెప్పండి. సమయం చెప్పండి. నారాయణ సమయం సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా తెలుసా పని? నారాయణ నేను లైన్ లోకి రమ్మంటారా? ఓకే, సమస్య ఏంటి సిద్ధాంత్ గారు చెప్పండి. మీరు ఏంటమ్మా? అర్థం కాలేదండి. నారాయణ నారాయణ ఎంత మంచి పేరు పెట్టుకున్నావయ్యా నారాయణ. తెల్లవారి నుంచి ఎంత మంది నేను నారాయణ నారాయణ అని పిలుస్తారు. మరి సమయం లేదన్నావు. 17 మార్చి 63 అని చెప్తున్నావు. క్షయనామ సంవత్సరం కాదు, నారాయణ అనేది డౌట్ పడిపోయిన శుభకృత నామ సంవత్సరంలో పాల్గొన మాసంలో జన్మించినటువంటి సమయం లేదు. అయినప్పటికీ తెల్లవారేదాకా జ్యేష్ఠ నక్షత్రం ఉంది నారాయణ గారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు నారాయణ గారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఇది ఏ నెల? జూలై నెల మొదటి వారంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి, మీన రాశిలో జన్మించిన రేవతి నక్షత్ర జాతకులకి, కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఒక అద్భుతమైన పరిహారం జూలై 1st వీక్ లో చెప్పబోతున్నాను. ఇందులో ఈ రాజయోగ పట్టిక టైమింగ్స్, డేట్స్ వేసుకున్నాను. కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో జన్మించిన నారాయణ లాంటి వారు ఎంతో మంది ఉంటారు. సమయం లేని వారు ఉంటారు, సమయం ఉన్నవారు ఉంటారు, సమస్యలతో ఉన్నవారు ఉంటారు, సమస్యలు లేకపోయినా సమస్య ఉంటే బాగుందని ఆలోచించేవారు ఉంటారు. అదేవిధంగా సమస్య ఉంటే బాగుంది అని కొంతమంది ఇంట్లో కూర్చో ఉంటారు. బయటకు పోవడంలో ఎక్కడ మార్గం ఉండదు. ఈ లోపల ఇంట్లో తండ్రి తల్లి కానీ వాళ్ళకి ఏదైనా సమస్య తగిలితే అప్పుడు ఏదో రకంగా బయటకు పంపించేస్తారు. అర్జెంట్ డాక్టర్ గారు తీసుకురా అని చెప్పి అట్లనే పోయి కష్టం సేవ తీసుకోవడం, సమస్య ఏం లేదే, క్రియేట్ కాలేదు అనుకుంటారు. కనుక సమస్య ఏదైనా దొరికితే బాగుండి ఆలోచించి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారు అందరికీ జూలై 1st వీక్ లో పరిహారం చెబుతున్నారు నారాయణ గారు. తప్పకుండా మీరు వినండి. ఆ తర్వాత మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయండి నారాయణ గారు. సిద్ధాంత్ గారు నారాయణ గారితో మాట్లాడుతూ సమస్యలు అని చెప్తున్నారు. మరి రాజయోగ పద్ధతిలో వివిధ రకాల సమస్యలకి పరిహార మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కొక్క గడికి ఒక్కొక్క సంఖ్య అని చెప్పారు కదా. మరి ఈ రోజు ఏ సమస్యలకు సంబంధించి పరిహార మార్గం చెప్తారు? ఓకే, మరి ఏ సమస్య దేని గురించి తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు ఏదో నేను చెప్పేస్తుంటా. కానీ ఈరోజు అని అడగచ్చు, మీరు ఎదురుగా లేరు. కానీ మీ తరఫున
అలాంటి సమస్యను అడిగితే ఆ సంస్థ మనం ప్రారంభించాం. ఏమో చెప్పు, ఏ సంస్థ మొదలుపెట్టమంటారు? చాలా మంది ప్రేక్షకులు ఎప్పుడు కాల్ చేసి మాకు ఆరోగ్య సమస్య అని చెప్పి బాధపడుతున్నారు. మీరేం చెప్తున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం కదండి సిద్ధాంతి గారు. మరి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే వాటికి ఏమైనా పరిహార మార్గాలు చెప్తారా? తప్పకుండా. రైట్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరన్నా కనుక నాకు ఆరోగ్యం బాగలేదని అనగానే వెంటనే వచ్చేస్తున్నాయి. మంచి డాక్టర్ని చూసుకోండి, వారి యొక్క మాటలకి పెద్ద పీట వేయండి, మా మాటలకి చిన్న పీట కూడా వేయద్దని. ఆఖరికి కొన్ని కారణాల వలన చిన్న పీటలో సన్న పీట, ఆ సన్న పీటను మాత్రం వేస్తాం, కానీ పెద్ద పీట మాత్రం వారికి వేయండి. వారికి వేసి వారు చెప్పిన నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ సన్న పీట మీద ఒక చిన్న కన్ను వేయండి. సో ఈ రోజు ముఖ్యంగా మనం రాజయోగ పట్టికలో భాగంగా మనం అక్కడ బొమ్మ కనబడుతూ ఉంటుంది, అడ్డ గీతలు. ఆ తర్వాత మనకి ఏం గీతలు ఉన్నాయి? నిలువు గీతలు ఉంటాయి. నేను కూడా టీవీ చూస్తే బాగుండు, అక్కడ నిలువు గీతలు వచ్చేసాయి. ఆ తర్వాత నిలువు గీతలు లేదు కదా, ఇంకా ఆ తర్వాత మధ్యలో మొత్తం చక్రం లాగా వచ్చేస్తుందన్నమాట. అంటే మొత్తం 9 × 9 81 వచ్చేసింది. అదో సెంటర్ లో ఉండే దాంట్లో ఎరుపు బిందులు వచ్చేసింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే పైన మొత్తం 9 గడులు ఉన్నాయి కదా, దాని తర్వాత కింద 9 గడులు ఉన్నాయి. 9 × 9 18. ఇంకా మూడోనికి వస్తే 19, 20, 21, 22, 23, 24, 25 గడి దగ్గర 25 అని పెట్టేసుకోండి. వచ్చేసింది. చూసారా? ఇప్పుడు 25 గడే మనకు ఆరోగ్యానికి సంబంధించిన గడి. అయితే పక్కన ఇటు 15 అని, అటు 17 అని, ఇటు 33 అని, 37 ఉంది. ఇదేమిటి అంటే, సపోజ్ మీరున్నారనుకోండి, తిరిగారు ఏం చేస్తానుకోండి, పాలు ఇవ్వండి అంటారు, పక్కింటి వాళ్ళు. ఇక్కడ పక్కిలు కాదు, మూలిళ్ళు, క్రాస్. ఇక్కడ మామూలుగా అది ఏమంటామో చదరంగంలో ఆ సోల్జర్ సిపాయి అంటారు, క్రాస్ నడుస్తుంటారు. మరి క్రాస్ నడుస్తారని అనుకుంటున్నాం, పూర్తిగా నాకు వివరాలు తెలియదు. బట్ అదే విధంగా ఈ 25లో ఉండేటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పరిహారం ఎప్పుడు కూడా ఈ మూలలో చూస్తే 15, ఆ మూలలో చూస్తే 17, ఈ దిగువ మూలలో చూస్తే 33, ఆ మూలలో చూస్తే 35. కనుక 25 గురించి పాఠం మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 25వ నెంబర్ గడి ఏమిటి, ఆ గడిలో ఉన్నటువంటి వివరాలు ఏమిటి, అలాంటి వివరాల గురించి మనం అంతా కూడా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆరోగ్యాన్ని గురించినటువంటి పరిహారం తెలుసుకోవాలంటే రాజయోగ పట్టికలో 25 అని మనం తెలుసుకోవాలి. కనుక ఆ 25 గురించి వివరాలని వరుసగా చెప్తూ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నమస్కారం గురుగారు. నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. భారతి సార్, నా పేరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ చెప్పండి భారతి గారు. 26/3/1972 అండి. ఓకే, సమయం 4-5 సాయంత్రం, సండే ఈవినింగ్. ఓకే, సమస్య ఏంటండి? తిరుపతి ప్లేస్ ఆఫ్ బర్త్ సార్. ఓకే, సమస్య ఏంటి చెప్పండి. నాకు ఓన్ హౌస్, ఫ్యూచర్, నాకు లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా, మీరు అడిగిన మాటలకి ఒక యాడ్ అయితే ఉంది కదా, యాడ్ గుర్తొస్తుంటుంది. టెన్షన్ ఎందుకు, అది ఉండగా పక్కన గ్రహబలం ఉండగా ఇంకెందుకమ్మా మీకు దిగులు. పరిధామనామ సంవత్సరంలో డేటా ప్రకారం 26/3/72, పరిధామనామ సంవత్సరంలో చైత్ర మాసంలో జన్మించినటువంటి మఖ నక్షత్ర సింహరాశిలో జన్మించినటువంటి జాతకురాలు. ప్రత్యేకంగా గురురాహుల కలయిక, కుజరాహుల కలయిక, పురుషుల కలయిక, శుక్రరాహుల కలయిక నుంచి అనేక పరిహారాలు చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా గురురాహుల కలయికి సంబంధించిన పరిహారాన్ని ప్రతి మంగళవారం మధ్యాహ్నం రాహుకాల సమయంలో పూర్తి స్థాయిలో 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో ఆ పరిహారాన్ని పాటించిన ప్రయత్నం చేయండి. అంటే ఏమిటి, పూర్తి కాలం అంతా కూడా మౌనం పాటించిన ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయండి. జస్ట్ ఒక 27 మంగళవారం దాటంగానే మీ పరిస్థితిలో కొన్ని మార్పులు వస్తాయి, ఆ తర్వాత పెను మార్పులు వస్తాయి, ఆ తర్వాత అతి మార్పులు వస్తాయి, ఆ తర్వాత పెద్ద పీట మీద కూర్చుంటారు. మనసులో చక్కగా మంచి వాతావరణం ఉండే విధంగా ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళేట అవకాశం
వస్తాయమ్మా. కనుక ఆ నాగదోషం పక్కన కొద్దిగా రంగు రుచి వాసన పూస్తున్నాయి జాతకం చక్రంలో. ఆ రంగు రుచి వాసన లేకుండా అసలు దోషమే దాగిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ చిత్రాన్ని 2014వ సంవత్సరం ఫిబ్రవరిలో 2వ వారం నుంచి అనుకూల పరిస్థితిని సిద్ధాంత్ గారు మరి 25వ నెంబర్ గడి అన్నారు, మరి ఈ గడి ఏమిటి, పాఠం అని చెప్పారు కదా, ఈ పాఠం ఏంటో చెప్తారా? ఇక 25వ గడి దీనికి సంబంధించినటువంటి ముందు లలితా సహస్రనామంలోకి వెళ్ళిపోతాం. లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రత్యేకంగా 110 110వ శ్లోకం ఉంటుంది. 110వ శ్లోకంలో 2వ లైన్ ఉంటుంది. స్వాహ స్వధా మతి మేధ శృతి స్మృతి రనుత్తమ. 7 నామాలతో ఉన్నటువంటి ఒకే ఒక్క లైన్ లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం చూస్తే ఈ లైన్ లోని ఈ వాక్యంలోని 7 నామాలు ఉంటాయి. కనుక ఈ 7 నామాల గురించినటువంటి టాపిక్ పాఠం మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఈ 3-4 నిమిషాలతో అయ్యేది కాదు. ఈ రోజు రేపు 3 రోజులు. ఈ 3 రోజులు ప్రత్యేకంగా వైద్య సంబంధమైనటువంటి దాని మీద వెళ్తున్నాం కనుక లలితా సహస్రనామ స్తోత్రంలో 98వ శ్లోకం దగ్గర నుంచి 98 కాబట్టి పాఠం ఏమి రాసుకుంటారంటే లలితా సహస్రనామ స్తోత్రంలోని 98వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు ఉన్న 13 శ్లోకాలు అవసరము. మొదటి పాయింట్ 98వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు మొత్తం 13 శ్లోకాలు మనకు అవసరం. అది సోమవారం మంగళవారం ఎందుకు వాడాలి? కనీసం సిద్ధార్థ గారు చెప్పారు నోట్ డౌన్ చేసుకుంటాము అనుకోవచ్చు, కానీ ఎందుకు వాడాలని మనం ప్రత్యేకంగా ఒక 2 minutes వేస్ట్ అయినా కూడా ప్రతిదీ చెప్పలేకపోయినా కొన్నినే మీకు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తాను. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇవి ప్రత్యేకంగా నక్షత్రాలు అన్నమాట. ఇక లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి వాటిలో ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ షట్చక్రాలు ప్లస్ ఒక సహస్రాలు మొత్తం 7 చక్రాలు ఉంటాయి. అందులో మొదటిది మూలాధార చక్రం, మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఆ తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారము. దీని వివరాలు దాని దేవతలు కూడా మనం తెలుసుకున్నాం. మొట్టమొదట మనకు ఉన్నటువంటిది స్వాహ స్వధ మతి మేధ శృతి స్మృతి రనుత్తమ. అంటే ఈ స్వాహాదేవి ఆ దేవత విశుద్ధి చక్రానికి అధిపతి. విశుద్ధి చక్రానికి అధిపతి. ఇక ఆ అధిపతి ఉంటే లలితా సహస్రంలో ప్రత్యేకంగా ఒక దేవత ఉంటుంది, డాకిని దేవత. కనుక విశుద్ధి చక్రానికి దేవత డాకిని, అనాహత చక్రానికి దేవత రాకిని. విశుద్ధి చక్రం అంటే ఎక్కడ ఉంటుంది? కంఠస్థానంలో ఉంటుంది. ఇక్కడ కంఠస్థానంలో ఉండేది విశుద్ధి చక్రము, దానికి అధిపతి డాకిని. అనాహత చక్రము హృదయ స్థానంలో ఉంటుంది, దీనికి దేవత పేరు రాకిని. మణిపూర చక్రము నాభి స్థానంలో ఉంటుంది. మరి ఈ మణిపూర చక్రానికి సంబంధించిన దేవత లాకిని దేవత. ఆ తర్వాత స్వాధిష్టాన చక్రము వృక్ష ప్రదేశంలో ఉంటుంది. ఈ వృక్ష ప్రదేశంలో ఉండేటువంటి స్వాధిష్టాన చక్రానికి దేవత కాకిని దేవత. మూలాధార చక్రానికి కనుక ఈ పురుష స్థానానికి ఎగువలో ఉండేటువంటిది ఈ మూలాధార. ఆ తర్వాత సహస్రారం శిరస్సు మధ్యలో ఉంటుందన్నమాట. ఈ సహస్రారం ఉండేటువంటి చక్రం, ఈ చక్రానికి సంబంధించిన దేవత పేరు యాకిని దేవత. కనుక ఈ దేవతల పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఆ పాఠంలో రాసుకోండి. స్వాహ స్వధ మతి మేధ శృతి స్మృతి రనుత్తమ. అద్భుతమైనటువంటి నామాలు. ఈ నామాలకు సంబంధించినటువంటి పరిహారాన్ని శని, ఆది, సోమ, మంగళవారాల్లోనూ అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన తిథులు అంటే చతుర్దశ పూర్ణిమ కాదు, ఆ తిథులు ప్రత్యేక తిథులు. ఎందుకు ఈ వారాలను పెట్టాలి? రేపటి కార్యక్రమం మనం కొనసాగిస్తాం. సిద్ధాంతి గారు ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు రాజకీయ పట్టికి సంబంధించిన వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.